బెంగళూరులోని శాంతినగర్ నియోజకవర్గంలో ప్రకాష్ రాజుకు ఓటు ఉండేది ఇన్ని రోజులు. ఇప్పుడు సర్ ప్రక్రియలో ఆ ఓటును తీసేసిండ్రు. ఆ ఓటు పోయింది. సర్ ప్రక్రియ తెలుసు కదా అందరికీ. ఇప్పుడు అంటే నకిలీ ఓట్లను, దొంగ ఓట్లను, లేకపోతే తప్పుడు ఓట్లను, ఈ దేశ పౌరుడు కాని వ్యక్తుల యొక్క ఓట్లను తొలగించేస్తూ ఉంది. మల్టిపుల్ ఓట్స్ ఎవరికైనా ఉన్నా కూడా తీసేస్తూ ఉంది. అయితే ఇక్కడ వివాదం కూడా ప్రకాష్ రాజ్ దగ్గరికి కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రకాష్ రాజు దాదాపు 60 లక్షల ఓట్లేమో తొలగించారు మొత్తం బెంగళూరులో సర్ ప్రక్రియలో. అందులో ప్రకాష్ రాజు ఓటు కూడా ఉంది. మరి దీనికి కారణాలు ఏందని చూద్దాం. 2019లో ప్రకాష్ రాజు మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏమని? హైదరాబాద్లో, షేర్లింగంపల్లిలో అండ్ తమిళనాడులో అండ్ బెంగళూరులో మొత్తం 3 చోట్ల ప్రకాష్ రాజు ఓటు కలిగి ఉన్నాడు. ఒకే వ్యక్తికి 3 చోట్ల ఓటు ఎట్లా ఉంటుంది, ఇదంతా తప్పు అని చెప్పేసి ఒక క్రిమినల్ కేసు కూడా ప్రకాష్ రాజు మీద పెట్టిండు. సరే, అది అండర్లో ఉండే. అయితే ఇప్పుడు సర్లో ఏం చేసిరంటే మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి అనే ఒక కారణంతో ప్రకాష్ రాజు యొక్క ఓటును మొత్తం కూడా రద్దు చేసేసింది, తీసేసిండు. అయితే ఒకసారి నిజంగా ప్రాక్టికల్గా వాస్తవాలు ఏందని చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కూడా ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు. ప్రకాష్ రాజు హైదరాబాద్లో ఉండే గతంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాలనుకుంటుండు. బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత ప్రకాష్ రాజుకి అక్కడ ఓటు కావాలి. ప్రకాష్ రాజు ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఫామ్ 8 ఫిల్ చేయాలి. అక్కడ ఎన్నికల కమిషన్కి ఒకటి ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసి సంబంధిత డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు? అందులో మెన్షన్ చేస్తాడు, ఈ ఫలానా ప్రాంతంలో ఉండేవాడిని, హైదరాబాద్లో ఓటు ఉండే, నాకు షేర్లింగంపల్లిలో ఓటు ఉండే, ఇప్పుడు నేను బెంగళూరు యొక్క శాంతినగర్ నియోజకవర్గంలో ఉండాలనుకుంటున్నా, ఇక్కడ నాకు ఓటు కావాలని అక్కడ మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈఆర్ఓ ఉంటాడు. ఈఆర్ఓ డ్యూటీ అది. ఏం చేయాలా? ఈయనకు ఇక్కడ ఓటు ఇప్పించడంతో పాటు, అంటే ఈ బెంగళూరు శాంతినగర్ నియోజకవర్గంలో ఓటు ఇప్పించడంతో పాటు గతంలో హైదరాబాద్ షేర్లింగంపల్లిలో నమోదైన ఓటును రద్దు చేయాల్సిన పని ఏదంటే ఈఆర్ఓది, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ది పనిది. ఏం చేయాలి? ఆయన ఇక్కడ ఉన్న అంటే అక్కడ శాంతినగర్ దగ్గర ఉన్న ఆఫీసర్, బెంగళూరులో ఉన్న ఆఫీసరు హైదరాబాద్లో ఉన్న షేర్లింగంపల్లిలో ఉన్న ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని సంబంధిత ఆ యొక్క ఎవరైతే ఓటు వినియోగదారుడు ఎవరైతే ఉంటాడో అతని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఈ ఓటును అక్కడ రద్దు చేసేయండి, ఇక్కడ కొత్త ఓటు ఇస్తున్నామని చెప్పి దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ యొక్క ఆ ఈఆర్ఓ యొక్క డ్యూటీ. ఇది కింద మిగతా ఆఫీసర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక వివాదం ఏమొచ్చిందంటే అసలు ప్రకాష్ రాజు ఫామ్ 8 అసలు ఫిల్ చేయలేదు. గతంలో ఆయనకు ఒక చోట ఒక ఓటు హక్కు ఉంది, షేర్లింగంపల్లిలో ఓటు హక్కు ఉంది, లేకపోతే అక్కడ ఓటర్ ఐడి ఉంది, తమిళనాడులో ఓటర్ ఐడి ఉందని ఈ బెంగళూరులో మెన్షన్ చేయకుండానే అక్కడ కూడా ఓట్లు తీసుకుంటూ అని అన్నారు. అంటే నాకు అర్థం కాదు. ప్రకాష్ రాజు నిజంగా ఇప్పుడు ప్రకాష్ రాజు బయటకు వస్తే ఎవరైనా గుర్తుపడతారు. ఇప్పుడు బెంగళూరులో ఎన్నికలైనా బెంగళూరులో ఓటేసి వచ్చి మళ్ళీ వెంటనే వితౌట్ మాస్క్ ఏమీ లేకుండా ఏం కవరప్ చేసుకోకుండా ప్రకాష్ రాజు దర్జాగా షేర్లింగంపల్లికి వచ్చి ఓటేస్తాడా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? కేసు ఫైల్ అయింది అన్నట్లు ప్రకాష్ రాజు దొంగ ఓట్లు వేయడానికి ఫామ్ 8 అసలు ఫిల్ చేయలేదు, ఫామ్ 6 ద్వారా అసలు ఆయనకి ఏ ఓటు హక్కు లేదు, కొత్త వినియోగదారుడని ఫామ్ ఫిల్ చేసుకోండి అని చెప్పేసి అని ఒక ఫిర్యాదు చేసిండ్రు. ఇన్ని రోజులు ప్రకాష్ రాజుకి అసలు ఓటే లేదంటే నమ్ముతారు ఎవరైనా? ఎలక్షన్ కమిషన్ అయినా నమ్ముతుందా? ఈఆర్ఓ నమ్ముతాడా? ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి ప్రకాష్ రాజు ఫామ్ 6 ఫిల్ చేసిండు, ఆయనకి ఎక్కడ ఓటు హక్కు లేదని కొత్త ఓటు హక్కుతోటి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిండు అని ఆ ఆఫీసరు మెన్షన్ చేయడా? ఎందుకంటే ఈ సెలబ్రిటీ, అతను గుర్తుపడతారు. ఇండియా వైడ్ కాకపోయినా సౌత్ ఇండియాలో ఇక్కడనో అక్కడనో ఆయన కొద్దిగా గుర్తింపు ఉన్నది కదా. ఇది ప్రకాష్ రాజు వాదన. ప్రకాష్ రాజు ఏం చెప్తూ, నేను చాలా స్పష్టంగా ఫామ్ 8 ఫిల్ చేసిన, గతంలో నాకు ఇక్కడ ఓటు ఉండే, ఇక్కడి నుంచి నేను వెళ్తూ ఉన్నా, నాకు ఇక్కడ ఓటు కావాలని మెన్షన్ చేసిన. ఇక్కడ తప్పు ఎలక్షన్ కమిషన్ది, ఎన్నికల ఆఫీసర్లది. ఎందుకు అనంటే రెండు కంప్లీట్ వేరు రాష్ట్రాలు కదా. అదేమో బెంగళూరు, ఇదేమో తెలంగాణ, కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, మళ్ళీ అక్కడ తమిళనాడు. మొత్తం కూడా కంప్లీట్ 3 డిఫరెంట్ స్టేట్స్. ఇప్పుడు మామూలుగా ఈ జిల్లాల దగ్గర ఉన్న ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకు పోతానో లేకపోతే ఇంకో చోటుకి పోతానో ఇక్కడ వెంటనే ఆ ప్రాసెస్ చేయడం సులువుగా ఉంటుంది అధికారులకు కానీ అదంతా కానీ. మొత్తం కంప్లీట్ స్టేట్స్ డిఫరెంట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్ఫర్మేషన్ త్వరగా పాస్ అవ్వడమా, లేకపోతే టెక్నికల్ ఇష్యూసా, జరిగే ప్రాసెస్ స్లో అవ్వడమా, అసలు ఆలస్యం అవ్వడమా, ఈ కారణాల చేత గతంలో ఉన్న ప్రకాష్ రాజు యొక్క ఓటు రద్దు చేయలేదు. అది షేర్లింగంపల్లిలో రద్దు కాలేదు, ఇక్కడ హైదరాబాద్లో, అక్కడ తమిళనాడులో కూడా రద్దు కాలేదు. ఇలా తొలగించి దాన్ని తీసేయాల్సిన పని ఎవరిది? ఎన్నికల కమిషన్స్ ఆఫీసర్లు. వ్యక్తులు ఖచ్చితంగా మారుతారు,
ఖచ్చితంగా ఓ ప్లేస్ నుంచి ఇంకో పోవడం అనేది వాళ్ళ స్వేచ్ఛ. భారతదేశంలో ఏ ఒక్క కొత్త ప్రదేశానికి కూడా ఏ గ్రామానికైనా వెళ్ళి అక్కడ ఓటర్ ఐడి నమోదు చేసుకునే హక్కు ఆ రాజ్యాంగం కల్పించింది ఆ యొక్క భారతీయ పౌరులందరికీ కూడా. మరి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి బదిలీ అయినప్పుడు దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏమంటుండంటే ఉద్దేశపూర్వకంగా కావాలని అసలు టెక్నికల్ లోపం వల్ల ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేయక అక్కడ ఉన్న పాత ఓటర్ ఐడిని రద్దు చేయక దాన్ని నిర్మూలించక కావాలని దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ టెక్నికల్ లోపంలో వాళ్ళ యొక్క పనితనం సరిగ్గా లేక దాన్ని వాళ్ళు ఇవాళ రాజకీయంగా కక్షపూరితంగా నా మీద ఉపయోగిస్తూ ఉన్నారని ప్రకాష్ రాజు ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పిండు. మరి నిజంగా అంటే ఇప్పుడు మొన్న అభిజిత్ దిప్కే కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీకు రాజకీయ ఎజెండా ఉందా, రాజకీయంగా వస్తారా, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే, నేను రాను రాజకీయంలోకి, వస్తే నా ఓటు పోతుంది, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయితే ఇట్లా ఒకటి సంబోధించాడు. అంటే నిజంగా అంటే రాజకీయంగా వచ్చిన వాళ్ళ యొక్క ఓట్లు పోవడం వెనుక ఒక కుట్ర నడుస్తూ ఉంది సర్ ప్రక్రియలో అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. పర్టికులర్గా కొందరు పార్టీని బేస్ చేసుకొని లేకపోతే వాళ్ళని సపోర్టర్స్ కార్యకర్తలు లేకపోతే కార్యకర్తలు కాని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓటు తొలగించడం జరుగుతూ ఉందనేది ఒకటి ప్రచారంలో ఉంది. వాస్తవానికి సర్ చాలా మంచిది, సర్ ఉండాలి. ఎందుకనంటే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఇలా నిజంగా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓట్లు ఉంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉంటుంది. బట్ కొంత సెన్స్ కూడా ఉపయోగించి బద్నాం కాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటున్నట్టు ఇక్కడ ఎన్నికల కమిషన్ యొక్క తప్పును దృష్టిలో పెట్టుకొని ఇంకా నాకు సహకరిపోయి దాన్ని ఆసరాగా చేసుకొని నా ఓటు రద్దు చేసింది, ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్ర జరుగుతుందని ప్రకాష్ రాజ్ ఆవేదన. అది నిజము అని ప్రజలు భావించకూడదు అంటే పాలనలో పనితీరులో ఉన్న లోపాలను సరి చేసుకోవాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటుంది. ఇప్పుడు ఇది లోపమే కదా, అక్కడ కొత్త ఆ వ్యక్తి ఓటర్ నమోదు చేసుకున్నప్పుడు పాత ఓటును రద్దు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కూడా అది ఈఆర్ఓ మీద ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళ మీదనే ఉంటుంది. ఎక్కడైనా చూడండి, కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, లేకపోతే వ్యవస్థ అదే చెప్తుంది, మనుషులు అదే చెప్తున్నారు, ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కూడా అదే చెప్తారు. వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మనకు వేలు పెట్టి మనకు యాక్సిస్ మనకు రద్దు చేసుకుని మన ఓటు మనం ఎక్కడ పడితే అక్కడ తొలగించుకునే ఆ అథారిటీ ఒక కామన్ మ్యాన్కి లేదు. దాన్ని వాళ్ళు చేయాల్సిన సరిగ్గా చేయక రాజకీయంగా కుట్ర నడుస్తూ ఉంది అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఏంది, ఆల్రెడీ ప్రకాష్ రాజు ఒక కంటెస్టెడ్ ఎంపీ, ఇండిపెండెంట్గా ఆయన కంటెస్ట్ చేసిండు. ఏ పార్టీతో గుర్తు లేకుండా, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి. సో ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి కొంత వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ ఐడియాలజీని ఏకీభవించకుండా వ్యతిరేకిస్తున్నందుకు కావచ్చు, నా మీద కుట్రబన్ని కావాలని నా ఓటు తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా ఓటు పోయింది బెంగళూరులో అని ప్రకాష్ రాజ్ చెప్తా ఉండు. మరి నిజంగా మీ అభిప్రాయం ఏంటని చెప్పండి. అంటే సర్ నడుస్తూ ఉంది కదా, ఈ నడుస్తున్న సర్ ప్రక్రియలో ఈ సర్ అనేది జెన్యున్గా నడుస్తూ ఉందా, లేకపోతే అందులో ఏమైనా లోపాలు ఉన్నాయని అనుకుంటా ఉన్నారా? నిజంగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? నిజంగా అంటే మనకు ఒకటి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక దొంగ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత ఎంతైతే ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుందో, అంటే పౌరుడు గానోడు లేకపోతే నకిలీ ఓట్లు దొంగ ఓట్లను తొలగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఎంతైతే ఉంటుందో, ఈ భారతీయ పౌరుడైన ఒక నిజాయితీ గల లేకపోతే ఇక్కడ ఓటు హక్కు పూర్తిగా కలిగి ఉన్న ఒక ఓటుదారుని యొక్క ఓటును కాపాడాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద అంతే ఉంటుంది. అవసరం ఒక ఓటును దొంగ ఓటును తొలగించడం ఎంత అవసరమో, ఒక మంచి ఓటునో లేకపోతే నిజంగా ఇక్కడ పూర్తి హక్కులు ఉన్న ఆ వ్యక్తి యొక్క ఓటును కాపాడాల్సిన అవసరం కూడా ఎలక్షన్ కమిషన్ మీద కూడా అంతే ఉంటుంది. సో అది పూర్తి స్థాయిలో జరగట్లేదని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మరి దీని మీద ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఒక ఫేమస్ సెలబ్రిటీ కనుక, ఆయన ఒక యాక్టర్ కనుక ఇంత వైరల్ అవుతా ఉంది. ఇవాళ మనందరం కూడా మాట్లాడడానికి కారణం కావచ్చు, మీరు దీన్ని వీక్షించడానికి కారణం కావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ ప్రకాష్ రాజ్, హీజ్ యాక్టర్, హీ సెలబ్రిటీ. మరి ఇట్లా బయటకు వచ్చి చెప్పుకోలేని వ్యక్తుల సంఖ్య ఎంత ఉంది, లేకపోతే వాళ్ళు చెప్పుకున్నా కూడా వినిపించుకొని సంఖ్య ఎంత ఉంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు సమాజంలో రైజ్ అవుతూ ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి.